మానసిక జబ్బులు. రెండోది ఏంటి? సీజనల్ జబ్బులు. దీంట్లో ఒక్కటి మీకు ఇస్తాను, మీరు పరిష్కారం చేయండి. ఏంటది? మానసిక జబ్బులు ఎందుకు వస్తాయంటారు? పాపం మనసు బాగోలేక. ఎందుకో ఓవర్ థింకింగ్, ఒత్తిడి, స్ట్రెస్, ఇంకా వర్డ్స్ ఏముంటాయి అన్నీ పెట్టేసిన తర్వాత ఎందుకు? డబ్బులు లేక కావచ్చు కదా, లేకపోతే మనిషికి ఉన్న బాంధవ్యంలో కొంచెం కష్టంగా ఉండి కావచ్చు. అంటే సాంస్కృతిక రంగంలోని ఇబ్బందులో, ఆర్థిక రంగంలోని ఇబ్బందులో, లేదా రాజకీయ రంగంలో ఉన్న ఇబ్బందులో, ఇలా అన్ని సొసైటీలో పునాదుల మీద ఆధారపడి నిర్మాణమైనటువంటి ఉపరి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, సాంస్కృతికంగా మనం పెంచుకున్న అనేక ఉపరి కట్టడాలు ఏవైతే ఉన్నాయో, వాటి మధ్య ఉండేటువంటి అనుబంధంలో వ్యక్తికి మధ్య ఉన్నటువంటి వైరుధ్యం నుంచి మానసిక ఒత్తిడి వస్తూ ఉంది. ఆ వైరుధ్యానికి మూలం ఎక్కడుందని చూస్తే మనిషికి తగాదు వస్తే ఖచ్చితంగా అది మెజారిటీ తగాదా ఆర్థిక ఒత్తిడి నుంచే కావచ్చు. తెలిసి చెప్తున్నావా అంటే తెలిసి చెప్పడం కాదు. ఇంట్లో ఎప్పుడైనా ఏదైనా రిస్క్ వస్తే ఎందుకు వస్తుంది అసలు? భార్యాభర్తలు తగాదు పెట్టుకున్నారని వింటాం, కానీ వాళ్ళకి ఒకళ్ళంటే ఒకళ్ళకి ప్రాణం. ఒకళ్ళు ఎంత అంటే వాళ్ళంటూ బ్రతికితే భార్య కోసమే, వాళ్ళంటూ బతికితే భర్త కోసమే, లేదా వీళ్ళిద్దరు కలిసి బతికితే ఎవరి కోసం? పిల్లల కోసమే. ఇది కాకుండా ఇంకెక్కడన్నా మనం భార్యాభర్తలను చూడగలమా? పిచ్చుకొని చూడండి, గద్దను చూడండి, కాకిని చూడండి, మనిషిని చూడండి, ఆవును చూడండి. తన కోసం, తన పిల్లల కోసం. ఇది కాకుండా ఇంకేం లైఫ్ ఉండదు. ఆ లైఫ్లో వాళ్ళు రిస్క్ పడుతున్నారంటే ఏమై ఉండొచ్చు? గోశాల నిర్వాహకులుగా మీకు తెలుసు, 2 ఆవులను అక్కడ కట్టేయండి, మేతేయండి, తాడు ఎక్కువ పెట్టండి, బారు కొమ్ముతో ఇలా అనకపోతే అడగండి. అమ్మో అది కుమ్ముతుందిరా అంటారు. ఎందుకు? గొడ్డంతే, మానవత్వం దానికి తెలియదు కదా, మనిషి కాదు కదా. పశువు అంతే, అది కొమ్ముతో కొమ్ముద్ది పక్క పశువుని. పలుపు తీయండి, వదిలేయండి. మంచిగా అదిగో 1 ఎకరం జాడు ఏదో వేశారు మీరు, ఆ జాడు పొలంలోకి వదిలేయండి. హాయిగా తింటాయి, అన్నీ కలిసి ఒకే చోట గుంపుగా పడుకుంటే చూడుకోండి. అంటే మీ విషయం నేను చెప్పడం ఎందుకు, మీకు వ్యక్తిగతంగా మీకు అనుభవం. వదిలేయండి, శుభ్రంగా అన్నీ తింటాయి. పొడుస్తుంది అనుకున్నది పొడవ చిన్న దూడ ఉంటే ఏం చేస్తుంది తెలుసా? ఆ పొడుస్తున్న పెద్దదాని దగ్గరే ఆనుకొని దాన్ని పొట్టకో వీపుకో ఇట్లా ఆనిచ్చి పడుకోవడం మీరు చూస్తారు. ఆశ్చర్యపోతారు, అది నవరేస్తుంటుంది, ఇది నవరేస్తుంటుంది. అరే ఇప్పుడు చెప్పండి, మానసిక ఒత్తిడికి ఆ ఆవు ఎప్పుడు గురైంది? కట్టేశారన్న ఫీలింగ్ పనిచేస్తూ ఉంది దానికి. 2, నువ్వు ఎప్పుడేస్తావు, ఆకలేస్తుంటే నువ్వు ఎప్పుడేస్తావో చూసి అప్పుడు నువ్వు దయదలిస్తేనే అక్కడ మేత వస్తుంది. ఆ వచ్చిన మేతను అద్దింటదేమో, నాకు కావాలి కదా. అరే సరిపోయినంత వేసిన తర్వాత కూడా దాన్ని బొడుస్తుందండి, దానికి తెలియదు ఇది సరిపోద్దని. అది కూడా నాకు కావాలి ఏమన్నట్టు గుంజుకుంటుంది అంటాడు. పశువులకు మేత వేస్తుంది ఏమనంటే, దీనికి మేత వేస్తా సార్, దానికి మేత వేస్తుంది, దీని మేత వదిలేసి దాని మేత అందుకోవాలని వస్తుంది. అది అమ్మో అది మామూలుది కాదు. దాన పెట్టేప్పుడు భలే అనుభవాలు వస్తాయి. దాన పెడతాం, దీని గిన్నెలో అదే దానా ఉంటుంది, దాని గిన్నెలో అదే దానా ఉంటుంది. కానీ కొంచెం తిని తలెత్తి ఇలా అనేటప్పుడు నాలుగుతో ఇలా అనుకుంటూ పక్క చూసిందంటే గుంజుకొని అందుబాటులోకి దొరికితే దాంట్లో కొంచెం తిందామని చూస్తుంది. అప్పుడు మనకు అనిపిస్తుంది, అమ్మో ఆవు ఎంత స్వార్థపరురాలు, దుర్మార్గం, అది చూసావా, అది పశువు కాబట్టి, నేను మనిషిని కాబట్టి మానవత్వం ఉంది నాకు అని. నేను అనలేను ఉదాహరణలు ఇప్పుడు, ఎందుకంటే టకటక మెదులుతున్నాయి. మెదిలినాయి అంటే ఎవరు కోపం వస్తుందో కాబట్టి నేను అనలేను. టకటక వచ్చేస్తున్నాయి తలకాయలోకి. మనిషి ఎంత మానవత్వంతో ఉన్నాడో ఈ క్షణానికి మానవ సమాజం మన తెలంగాణలో, మన ఖమ్మం జిల్లాలో, మన హైదరాబాదులో, మన దేశంలో, మన ప్రపంచంలో మానవత్వం ఎంత వెలువరిస్తుందో అన్నీ గుర్తొస్తూ ఉన్నాయి. ప్రశాంతంగా మాట్లాడుకుంటున్నాం మనం. మాటలు అయిపోతే శర్మసారి అన్నం పెట్టడానికి రెడీగా ఉన్నాడు, హాయిగా ఉన్నాం. ఎక్కడో చాలా కష్టంగా ఉన్నాం, అది ఎక్కడో కానీ చాలా కష్టంగా ఉన్నాం. ఎక్కడ ఎతికితే అక్కడక్కడ ఒకడు ఇల్లు కూడిపోయి ఏడుస్తున్నాడు, ఒకడు ఊరు కూలిపోయి ఏడుస్తున్నాడు, ఒకడు దేశం పాడైపోయి ఏడుస్తున్నాడు. ఎంత కష్టంగా ఉన్న స్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ఆవుకి బాధ అనిపించినా, మనిషికి బాధ అనిపించినా కారణం ఏంటంటే దాని జీవితంలో ఉన్న ఆ కావాలని కోరుకుంటున్న, బతకడానికి కావాలని కోరుకుంటున్న ఆ మినిమం కూడా లేని దశ నుంచి వచ్చేటువంటి సమస్యలే. ఆ విషయంలో ప్రకృతి ఏ సూత్రాన్ని అయితే విధించిందో, ఏ తత్వాన్ని అయితే ఆవుల్ని ఎకరంలోకి వదిలిపెట్టినప్పుడు పొడుచుకునేవి కూడా దగ్గరకు వచ్చి పడుకోవటాన్ని మనకు చూపించిందో,
ఆ సూత్రాన్ని అనుసరిస్తే ఆవులైనా ప్రశాంతంగా ఉంటాయి, గోవులే కాదు మనుషులైనా ప్రశాంతంగా ఉంటారు. ఇదిగో ఈ సత్యాన్ని మనం మానసిక జబ్బులకు కూడా అప్లై చేస్తే మన ఆవులు పడుకున్న సూత్రం చాలు వాళ్ళకి, వాళ్ళ ఇంట్లో శుభ్రంగా తిట్టుకోకుండా సాయంత్రం పూట ఏంటి బాగున్నావా అని మాట్లాడుకుని కాస్త కూర్చొని పిల్లలకి అన్నం తినిపించుకోవటానికి. అందుకే నేను అటు వదిలేసింది. మరిన్ని అప్డేట్స్ కోసం బ్యాక్ టు రూట్స్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.